బ్రెయిన్ ఇది శరీరంలోని చాలా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. అంటే అవయవాల నుంచి స్వీకరించే సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, సంగ్రహించడం, సమన్వయం చేయడం మరియు శరీరంలోని మిగిలిన భాగాలకు పంపిన సూచనలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మెదడు తల యొక్క పురి ఎముకలో ఉంటుంది. మెదడుకు సంబంధించిన డాక్టర్ను న్యూరాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ హార్ట్. మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపు తిరిగి ఉంటుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. 2 కన్నికలు, 2 జఠరికలు. గుండె ద్వారా పంపు చేయబడిన రక్తం మన శరీర భాగాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. దీని బరువు 300 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉంటుంది. గుండె సంబంధించిన డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ కిడ్నీ. రక్తంలో చేరుతున్న వ్యర్థాలని గాలించి వడపోసి శుభ్రం చేసే అత్యంత ప్రధానమైన పని దీని సొంత. నిరంతరం ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఒక్క రోజులో 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తుంది అంటే ఈ కిడ్నీ మానవ శరీరంలో ఉండే పెద్ద మిషన్ అంటే ఎవరైనా నమ్మాల్సిందే. మనకు కుడివైపున ఒకటి, ఎడమవైపున ఒకటి, మొత్తం 2 కిడ్నీలు ఉంటాయి. రక్తపోటు నియంత్రించడం, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడం మరియు ఎముకలు బలంగా ఉండడానికి అవసరమైన హార్మోన్లు విడుదల చేయడం. ఈ కిడ్నీ సంబంధించిన డాక్టర్ నెఫ్రాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ లివర్. శరీరంలో పెద్ద గ్రంథి ఇది. జీర్ణ వ్యవస్థలో భాగమైన పొత్తి కడుపులో ఉంటుంది. కాలేయము కేజీ 40 గ్రాముల బరువు ఉంటుంది. కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులను జీర్ణం చేయడంతో పాటు వ్యర్థాలను తీసుకుని వెళ్ళడానికి సహాయపడుతుంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఆల్కహాల్, డ్రగ్స్ వంటి విష పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. లివర్ సంబంధించిన డాక్టర్ గ్యాస్